దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే డెమీ గాడ్ కల్చర్ నుంచి ఒరిజినాలిటీ వైపుకి వచ్చినట్టు. ఇక్కడ రేవంత్ని తక్కువ చేసి చూడడమో జగన్ని తక్కువ చేసి చూడడమో వీళ్ళ ఉద్దేశం ఏం కాదు. వాళ్ళకి వాళ్ళు దైవాంశ సంభూతులు అనుకుంటారని కూడా నేను అనుకోను. సాధారణంగా సెలబ్రిటీ ఇమేజ్ ఎప్పుడైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి లైఫ్ అది. ఇవాళ రోజున సోషల్ మీడియా రోజులు. ఇవాళ ఆ మధ్యన ఏయో టిక్ టాక్ అని వచ్చేది. ఓ టిక్ టాక్లోది నచ్చితే కూడా కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు, కోట్ల మంది చూశారు, చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అట్లాగే ఇవాళ రోజున యూట్యూబ్లు ఎన్ని వచ్చాక సెలబ్రిటీ ఇమేజ్ అనేది కేవలం వీడికి ఉంటే మాత్రమే అనేది లేదు. టాలెంట్ ఉన్నోడికల్లా సాధ్యమవుతుంది. ఊరికో సెలబ్రిటీ సార్ ఇప్పుడు అంతే. ఊరికేంటి ఒకే ఊర్లో 10 మంది సెలబ్రిటీలు ఉంటున్నారు. ఎందుకు అంటే వీడికో సెలబ్రిటీలు కూడా తయారవుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఇంకా ఆ ఉక్కు కవచాన్ని చుట్టుకుని, అంటే నీ చుట్టూతో ఒక దుప్పటి కప్పుకుని అందులో వేడిగా ఉందనుకుంటే కుదరదు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాలి. బేసిక్గా ఎన్టీ రామారావు స్థాయి హీరో ఇవాళ ఎవరున్నారు? ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి చిరంజీవి స్థాయి హీరో ఎవరున్నారు? ఎలా చూడాలి అసలు స్థాయిని? స్థాయి అంటే వీళ్ళు డబ్బుల్ని చూస్తున్నారు. ఇదివరకటి స్థాయి అలాంటిది కాదు, ప్రజాభిమానపు స్థాయి. ఎన్టీ రామ